ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై సీబీఐ చేత విచారణ చేపట్టడం సమంజసం కాదని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ దోమలగూడ కేంద్రం కార్యాలయంలోని విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేజ్రీవాల్పై కేంద్ర ప్రభుత్వం పదే పదే కేసులు పెట్టడం పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు. నాడు నరేంద్ర మోడీ రాజకీయాల్లోకి వస్తే ప్రజల కష్టాలు తెలుస్తాయన్నారు. నేడు ఆమ్ ఆద్మీ పార్టీ 2 రాష్ట్రాలలో విజయాన్ని సాధించిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడాన్ని ప్రధాని ఓర్వలేక కేసులు బనాయిస్తున్నారని అన్నారు. అవినీతిని అంతం చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్యమించిందని చెప్పి అన్నారు. కార్యక్రమంలోని ఆప్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిబిఐ దర్యాప్తు ఆయన పీడబ్ల్యూడి వాళ్ళు కట్టిన ఇంటి మీద దాని మీద విచారణ జరిపించడానికి అని చెప్పి సిబిఐ కసరత్తు చేస్తుందని, విచారణ జరుపుతుందని చెప్పి పేపర్లలో పెద్ద పెద్ద హెడ్డింగులతో వస్తున్నాయి. దాని మీద చెప్పడానికి, దాని మీద వివరణ ఇవ్వడానికో, అది ఏంటి అన్నది మీ ముందు ఉంచడానికి మేము మీ ముందుకు వచ్చాం. ఇది ఈరోజు కొత్త ఏమి కాదు. కేజ్రీవాల్ మీద ఇటువంటి అభియోగాలు రావడం, ఈడీఓ, సిబిఐయో లేదా ఐటీలో ఇటువంటి కేసులు వేయడం కొత్త ఏమి కాదు. వేస్తున్న కేసుల్లో ఇది 34వ కేసు. చాలా కేసులు వేశారు. నేను ఒకటి మీ అందరికి గుర్తు చేయాలి. మీ తరఫున ప్రజలందరికీ కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే, కేజ్రీవాల్ ఆనాడు అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే డిస్టర్బెన్స్ వస్తుంది అన్నమాట. కేజ్రీవాల్ ఆనాడు అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తుంటే ఆనాడు దేశ రాజకీయ నాయకులు, మోడీ కానీ మిగతా నాయకులందరూ కూడా మీరు రాజకీయాల్లోకి రండి, రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడండి, అప్పుడు తెలుస్తుంది మీకు అన్నారు.